గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరడాన్ని? ఏ విధంగా మీరు చెప్తా ఉన్నారు? పిల్లలందరూ కూడా చక్కగా చదివించుకోవాలా, ఎక్కడ కూడా వారందరూ కూడా పనులకు పోకూడదని అమ్మఒడి అని 15,000 రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారే. అదేవిధంగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాడే. అదేవిధంగా పిల్లలు చదువుకుంటా ఉండేటప్పుడు వారందరికీ కూడా మెస్ ఛార్జీల కింద వసతి దీవెన ఇచ్చినాడే. వీటికి మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు ఎవరన్నా మానేసి ప్రైవేట్ స్కూల్స్కి కనుక గత ప్రభుత్వంలో వెళ్ళుంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరన్నా వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారో తెలుసా? ప్రతి సామాన్యుడి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మనీ రొటేషన్ వల్ల చక్కగా వారు అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా వారు బెనిఫిట్స్ ఎక్కువ పొందుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి చేర్చుకునే స్తోమత వాళ్ళలో పెరుగుండి ఏదైనా కొంతమంది వెళ్ళుండొచ్చేమో. ఇన్ని రీఫార్మ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి వ్యవస్థని మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత, ఇన్ని మార్పులు చేసిన తర్వాత మీరు ప్రైవేట్కి వెళ్ళిపోయినారు పిల్లలని చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది? ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కనుక వెళ్తే గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు పెచ్చులుడు కింద పడతాయో తెలియదు. కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్